వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రసైన మధుసూదన్ శర్మ గారు. 35 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు. మరి పూల్ మఖానా మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇది ఇప్పుడు ఒక స్నాక్గా కానీ లేకపోతే కర్రీస్లో కానీ చాలా విరివిగా యూస్ చేస్తున్నారు కదా. మరి కొంతమందికి దీని మెడిసినల్ వాల్యూస్ తెలియదు అనమాట. ఏదో ఒక వంటగానో లేకపోతే అలా యూస్ చేసుకుంటున్నారు, కానీ డ్రై ఫ్రూట్స్లో అవి యూస్ చేస్తున్నారు. దీని మెడిసిన్ వాల్యూస్ ఏంటి, ఎలా తీసుకోవాలి, దీని గురించి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. సో ఈ పూల్ మఖానా తామర గింజలే కదా, తామర గింజలు, తామర గింజల్ని మెయిన్ ఏదన్నా డిసీజ్ ఉన్నప్పుడు ఒక మెడిసిన్గా కూడా యూస్ చేస్తారా? ఎలా వాడతారు? దాన్ని ఎలా యూస్ చేసుకుంటే దానికి ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి మన బాడీకి అందుతాయి? ఈ ఫూల్ మఖానానే ఫాక్స్ నట్స్ అంటారమ్మా. ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయిపోయింది. నిజంగా చెప్పారంటే ఆధునిక కాలంలో మన పాశ్చాత్య నాగరికత ప్రభావం చేత ఏర్పడినటువంటి ఆహార మార్పు వల్ల అనారోగ్యాలు కలగకుండా ఉండేందుకు కూడా మనకి ఈ ఫూల్ మఖానా ఒక ఆహార ఔషధంగా ఉపయోగపడుతుందమ్మా. ఫూల్ మఖానాలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువమ్మా, పాప్కార్న్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. సర్వసాధారణంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలను తగ్గించమని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా కూడా మేధావులు, డాక్టర్లు, సైంటిస్టులు అందరూ చెప్తున్నారు. సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వాడకూడదు, దీనివల్లనే అనేక రకాల సమస్యలు వస్తున్నాయని చెప్పేసి. మరి ఇందులో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి. సో 100 గ్రాముల ఫూల్ మఖానాలో తీసుకున్నట్లయితే ఆ 100 గ్రాముల ఫూల్ మఖానాలో 75 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్నాయమ్మా. వీటితో పాటు ప్రోటీన్స్ దాదాపు ఒక 10 గ్రాముల వరకు ప్రోటీన్స్, 1 గ్రామ్ ఫ్యాటు, అదేవిధంగా 14 గ్రామ్స్ ఫైబర్ ఉన్నాయమ్మా. మరి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నప్పటికీ మరి ఫుల్ మఖానా వాడమని చెప్తున్నానంటే దీనికి కారణం నేను చెప్పేది కదమ్మా, శాస్త్రజ్ఞులు చెప్పిన దాన్ని ప్రజలు కూడా తెలియజేస్తున్నామా. సో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ ఈ కార్బోహైడ్రేట్స్ యొక్క ప్రభావం మన దేహం మీద అంత త్వరగా ఉండదమ్మా. కారణం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ 75 గ్రాములు 100 గ్రాముల ఫుల్ మఖానా ఉన్నప్పటికీ ఈ ఫుల్ మఖానా యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువమ్మా. అంటే త్వరగా జీర్ణమయ్యి ఆ షుగర్ రక్తంలో కలిసేటువంటి పరిస్థితి నిదానంగా జరుగుతుంటుంది అనమాట. కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నప్పటికీ మనకి ఇబ్బంది పెట్టదు. సో దీనివల్ల అందరూ వాడుకోవచ్చు ఇంచుమించు. ఇప్పుడు ఇడ్లీ, తర్వాత ఉప్మా ఇలాంటివి తీసుకుంటే కన్నా వీటికి గ్లైసిమిక్ ఇండెక్స్ కాబట్టి త్వరగా రక్తంలో షుగర్ శాతం పెరగడం ఇలాంటి అన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాబట్టి ఈ కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి వీటి యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి ఇది వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఫూల్ మఖానాలో ఉన్నట్టు మరొక ప్రత్యేకత, ఒక ప్రత్యేకమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో ఉంటాయమ్మా. సూపర్ ఆక్సైడ్ డిస్మిటేజ్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్, గ్లూటాథైన్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. సర్వసాధారణంగా ఈ 2 యాంటీ ఆక్సిడెంట్స్ మన దేహంలో లివర్లో ప్రొడ్యూస్ అవుతూ ఆ డీటాక్సిఫికేషన్కి ఉపయోగపడతాయి. అంటే మన దేహంలో మొత్తం ఏ చెడు పదార్థం ఉన్నా దాని యొక్క విషాన్ని నిర్వీర్యం చేసేందుకు లివర్ ఉపయోగపడుతుందమ్మా. విష పదార్థాలని ఈ యొక్క హానికారకమైన పదార్థాలని నిర్వీర్యం చేసేందుకు ఈ యొక్క లివర్లో ఈ ఎస్ఓడి సూపర్ ఆక్సైడ్ డిస్మిటేజ్, గ్లూటాథైన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. కాబట్టి ఆపు యొక్క ప్రభావం చేతనే మన ఈ యొక్క పదార్థాల యొక్క ఈ యొక్క విషతుల్యత తగ్గిపోతుంది అనమాట. సో ఈ ఫూల్ మఖానాలు ఆల్రెడీ ప్రకృతి మాత నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగింది. దీనివల్ల డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది. అంటే కణాలంతా చైతన్యవంతంగా, ఆరోగ్యవంతంగా ఉంచేందుకు కూడా ఈ ఫూల్ మఖానా ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఇలాంటివన్నీ ఉపయోగపడతాయమ్మా. దీనికి తోడు దీంట్లో ఫూల్ మఖానాలో గెలాక్టిన్స్, ఎపిగెలాక్టనిన్స్, పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్, మెగ్నీషియం ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. సో ఇవన్నీ కూడా ఇమ్యూనిటీని పెంచేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి ఫ్లేవనాయిడ్స్ ఏం చేస్తాయంటమ్మా, బ్రెయిన్లో ఉన్నటువంటి ఈ యొక్క సెల్స్ కానీ, అదేవిధంగా నరాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కణాలు ఏవైతే ఉన్నాయో ఒక కణాలు కానీ ఆరోగ్యవంతంగా ఉంచేందుకు, శక్తివంతంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ యొక్క ఫ్లేవనాయిడ్స్ బ్రెయిన్లో అస్టైల్ కొరిగినటువంటి రసాయన పదార్థాన్ని ఉత్పత్తిని పెంచడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత మెదడు యాక్టివ్గా, చురుగ్గా, చిరగ్గా ఉండేందుకు కూడా ఉపయోగపడతాయి. మా మెదడుకు సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడతాయి. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అంతేకాకుండా
దీని యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ ఫూల్ మఖానాలో ఈ ఫైబర్ ఎక్కువగా ఉంది, అదేవిధంగా ప్రోటీన్ ఎక్కువగా ఉంది. కాబట్టి మనం ఆహారం తీసుకున్న తర్వాత వెంటనే జీర్ణం కాకుండా దాదాపు ఒక 3-4 గంటల సేపు మనకు మళ్ళీ ఆకలి వేయకుండా ఉండేది కూడా ఉపయోగపడుతుందమ్మా. సర్వసాధారణంగా వెయిట్ పెరిగేటువంటి వాళ్ళల్లో, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళల్లో మనం ఆహారం తీసుకున్న తర్వాత కొద్దిసేపటికే అది జీర్ణం అయ్యేసేసి మళ్ళీ ఆకలి అవుతుంటుంది. తీసుకున్నటువంటి ఆహార పదార్థం అంతా మళ్ళీ ఫ్యాట్ కింద మారిపోతుంటుంది. అలా కాకుండా ఇందులో ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆహారం లేటుగా జీర్ణం అవుతుంది కాబట్టి మళ్ళీ త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రభావం చేత మనం త్వరగా ఆహారం తీసుకోకుండా ఉంటాం కాబట్టి అది కూడా పరోక్షంగా వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడుతుందమ్మా. సో ఈ విధంగా ఈ యొక్క బెనిఫిట్ కూడా ఈ యొక్క పూల్ మఖానాలో ఉన్నటువంటి ఈ యొక్క ఫైబరు, అదేవిధంగా ప్రోటీన్స్ వీటి వల్ల కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు కూడా ఈ యొక్క ఫూల్ మఖానా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. కాబట్టి ఫూల్ మఖానాని మనం ఆహార ఔషధంగా వాడుకోవడం ఎలా వాడుకోవాలంటే, ఉదాహరణకి ఈ వేరుశనగ పప్పులు, అదేవిధంగా అటుకులు అంటారమ్మా. కొన్ని అటుకులు అని చెప్పేసి బియ్యంతో తయారు చేస్తుంటారు. అవి కానీ మరమరాలు లేదా బొరుగులు అని చెప్పేసి ఆ పదార్థం కానీ అవి కొద్ది ప్రమాణం తీసుకున్నప్పటికీ, బొరుగులు కావాలంటే కొద్దిగా తీసుకోవచ్చు, బొరుగులు మరమరాలు లాంటివి. కానీ అటుకులు, అదేవిధంగా ఈ యొక్క వేరుశనగ పప్పు ఇలాంటి వాటిలో ఈ ఫుల్ మఖానాన్ని కలిపి వాడుకోవడం వల్ల మరి ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది. మరి వెయిట్కు పెరగకుండా ఉండేందుకు, ఉన్నటువంటి వెయిట్ తగ్గేందుకు, అదేవిధంగా షుగర్ నియంత్రణలో ఉండేందుకు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా అస్తవ్యస్తం కాకుండా హార్మోన్లు సక్రమంగా పనిచేసేందుకు, జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు, ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా మనం ఈ ఫూల్ మఖానాని ఈ పద్ధతిలో ఉపయోగించుకోవడం వల్ల కలుగుతుంటాయమ్మా. కాబట్టి ఇప్పుడు వేరుశనగ పప్పు కానీ, లేకపోతే నేను చెప్పినట్లు ఈ మర్మరాలు ఇలాంటి వాటిలో వాడుకోవచ్చు. లేకపోతే మనం స్నాక్స్లో మనం వాడదైనటువంటి స్నాక్స్కి సంబంధించి కూడా నేను గత కొన్ని వీడియోలో కూడా చెప్పడం జరిగిందమ్మా. ఇలాంటి వాటిలో కూడా కలుపుకొని కూడా వాడుకోవచ్చమ్మా. ఈ విధంగా వాడుకోవడం వల్ల ఫూల్ మఖానా వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఆహార ఔషధం ఫూల్ మఖానమ్మా. అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.